జగ్గంపూడి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని మునికూడలి గ్రామంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లి చిరంజీవి సౌజన్యల ఏకైక కుమార్తె ధనలక్ష్మి ఓనిల ఫంక్షన్లో రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా పాల్గొని అక్షింతలు వేసి ధనలక్ష్మి ఆశీర్వదించారు। ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు జగ్గంపూడి గణేష్ హాజరై ధనలక్ష్మిని ఆశీర్వదించారు। అలాగే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తొర్రేడు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పులూరి వీర వెంకట సత్యనారాయణ రాజంపేట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కవల కృష్ణమూర్తి ధనలక్ష్మిని అక్షింతలు వేసి దీవించారు। సీతానగరం మండలం ఎంపీపీ గుర్రాల జోష్న మండల వైసీపీ కన్వీనర్ గంటా శ్రీనివాసరావు పెందుర్తి సునీల్ కండెల్లి పెద్దిరాజు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చిన్న సుబ్బారావు మాదిగా పరువులు ఎంపీటీసీలు సర్పంచ్ను హాజరై ధనలక్ష్మిని ఆశీర్వదించారు। ముఖ్యంగా మునికూడలి ఎంపీటీసీ ధనలక్ష్మి డాక్టర్ నాగన్న దొర కార్యక్రమాన్ని ముందుండి నడిపించే బాధ్యత తీసుకున్నారు। కొల్లి ఫౌండేషన్ నుండి కొల్లి బ్రదర్స్ అంతా హాజరై ధనలక్ష్మిని దీవించారు। ఎస్పీ న్యూస్ ఛానల్ అధినేతలు కొల్లి పోసి బాబు సుజాత దంపతుల నేతృత్వంలో ఎంతో ఘనంగాను అంగరంగ వైభవంగాను జరిగాయి। ఈ కార్యక్రమానికి ఇంకా పలువురు పెద్దలు నాయకులు కార్యకర్తలు బంధుమిత్రుల సమక్షంలో శోభాయమయంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని వర్ణిస్తూ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా మాట్లాడుతూ పార్టీలో కీలకమైన వ్యక్తి కొల్లి చిరంజీవి అన్న ఏర్పాటు చేసిన మా ధనలక్ష్మి ఓనిల ఫంక్షన్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మా ధనలక్ష్మి నిన్ను నూరేళ్లు అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలని ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా ఆశీర్వదించారు। వేళ మన పాప ధనలక్ష్మి ఫంక్షన్ సందర్భంగా నన్ను కూడా మీలో కుటుంబ సభ్యుడిగా భావించి
మీతో పాటుగా కాసేపు ఈ వేడుకలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఇచ్చినందుకు మన చిరు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ధనలక్ష్మమ్మని ధనంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అన్నిటితో కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండేటట్టుగా చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీకి వీర విధేయుడు మన కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి చిరు ఇంట్లో ఫంక్షన్ అంటే ఖచ్చితంగా మన పార్టీలో ఉన్న అందరి ఇంట్లోని ఫంక్షన్ అన్నట్టే ఆలస్యమైంది అధ్యత భావించిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరింత ఆలస్యమైనప్పటికీ